సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే, సో చాలామంది అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న వీడియో అనమాట. లైక్ ఏపీ IIITకి మనం ఎలా వెళ్ళాలి అండ్ ఆల్సో మొత్తం డీటెయిల్స్ ఫుల్గా ఉంటాయి. వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. ఓకేనా? ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ నుంచి మనం 10th అప్పటి నుంచి ఏపీ IIITకి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి ఫుల్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయదు. ఓకేనా? సో ఫస్ట్ మనం అయితే ఏపీ IIITకి అయితే అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఎలా అప్లై చేసుకోవాలి బ్రో అంటే, ఫస్ట్ మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు కదా. సో రాసిన తర్వాత దాంట్లో అయితే మీకు కొన్ని మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో కొన్ని మార్క్స్, ఆ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకైతే IIIT సీట్ వస్తుంది. వితౌట్ ఎనీ ఎగ్జామ్ ఫర్ ది IIIT యూ గెట్ ద సీట్ ఫర్ ఓన్లీ బేస్ ఆఫ్ 10th క్లాస్. ఓకేనా? అంటే 10th క్లాస్లో ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో, సో హయ్యెస్ట్ అంటే మీ స్కూల్లో మీ ఊర్లో హయ్యెస్ట్ కాదు, ప్రతి మండలం కంటూ కొన్ని సీట్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా? మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చూసుకుంటే ప్రతి మండలం కంటూ కొన్ని సీట్లు అయితే అలొకేట్ చేస్తారు. సో అందుకని నేను చెప్తున్నా, చాలాసార్లు కామెంట్లు కూడా అందరూ పెట్టుకున్నాను ఏంటంటే, మీరైతే ఖచ్చితంగా మండలం టాపర్ అయి ఉంటే మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సీట్ రావడానికి. కొన్నిసార్లు మండలం టాపర్ కాకపోయినా మంచి మార్కులు వచ్చిన సరే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మండలం టాపర్ అయితే మనకి డెఫినెట్లీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో కనుక మీకంటూ కొన్ని మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఓకేనా? సో అవుట్ ఆఫ్ మీకున్న మార్క్స్ ప్రకారం చూసుకుంటే, సో మనకి ఓసీకి కొన్ని మార్క్స్ ఉంటాయి, బీసీలో కొన్ని మార్క్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఎస్సీకి కొన్ని ఉంటాయి, ఎస్టీకి కొన్ని ఉంటాయి, అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్కి కూడా కొన్ని ఉంటాయి. అండ్ తర్వాత స్పెషల్ కేటగిరీ క్యాప్ కొన్ని ఉంటాయి, పిహెచ్ కొన్ని ఉంటాయి, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్. ఓకే? సో ఇలా చాలా వరకు ఉంటాయి అన్నమాట. స్పెషల్ కేటగిరీ వాళ్ళని కొంచెం పక్కన పెడదాం, జస్ట్ ఫర్ కొంతవరకు మాత్రం. ఓకేనా? సో ఓసీ అయ్యండి. ఇప్పుడు చాలా వరకు కామెంట్ చేసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి అండ్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మెయిన్గా IIIT పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళ పిల్లలకి ఐఐటి లెవెల్లో ఎడ్యుకేషన్ కల్పించాలని చెప్పేసి పెట్టిన ముఖ్య ఉద్దేశం IIITది. సో అప్పుడు ఒక ఇష్యూ జరగడం వల్ల ఓన్లీ గవర్నమెంట్కే కాదు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది అని చెప్పారన్నమాట. బట్ ప్రయారిటీ ఎక్కువ మాత్రం గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది మన కంపేర్ టు ప్రైవేట్ స్కూల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఒక అబ్బాయికి 580 వచ్చాయి అనుకోండి, అంటే ఇద్దరు సేమ్ క్యాస్ట్ 580 వచ్చాయి. అదే 580 ప్రైవేట్ స్కూల్ అబ్బాయికి కూడా 580 వచ్చాయి. బట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మాత్రమే, ప్రైవేట్ స్కూల్ తక్కువ. ఇఫ్ ఇన్ కేస్ ప్రైవేట్లో 598 590 అలా వచ్చినా సరే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకంటూ ఫస్ట్ ఫిక్స్ అయిపోతారనమాట. సో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇన్ని సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలి, కొన్ని మార్క్స్ అయితే వాళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో సంథింగ్ 0 అప్పుడు పాయింట్స్లో ఉన్నప్పుడైతే 0.4 CGPA అయితే యాడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 4% మార్క్స్ అయితే యాడ్ చేస్తారు అనుకుంటున్నాం మేబీ. ఓకేనా? బట్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకంటే గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు చూడండి, సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే మేబీ మీ లక్ అనుకోవచ్చు, ఒకవేళ సీట్ వస్తే, రాకపోతే మరి ఇంకేం చేయలేమన్నమాట. అది డిపెండ్ అపాన్ యువర్ మార్క్స్ అయితే. ఓకేనా? ఒకవేళ మీ మండలంలో మీరు తప్పించి ఇంకెవరు లేరు అని అనుకుంటే టాపరు, సో ఆ సిచ్యువేషన్లో మీకు వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, సో ఓసీ వాళ్ళకైతే మనకి 585+ అయితే వచ్చి ఉండాలి. సో సీట్ అట్ పాసిబిలిటీ కోసం, అంటే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది 580 వస్తే. సో బీసీ వాళ్ళకి 580. మళ్ళీ అందులో బీసీలో మనకి చూసుకుంటే ABCDE అని చెప్పి ఉంటాయి అనమాట. దీంట్లో మళ్ళీ సబ్ కేటగిరీస్. సో వీళ్ళకి కూడా మనకి అప్రాక్సిమేట్లీ ఒక 5 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మొత్తంగా చూసుకుంటే మనకి బీసీలో కూడా 580 to 585 రేంజ్లో వస్తే కొంచెం ప్లస్ పాయింట్, ఒక +5 -5 అలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అంటే ఒక 575 to 590 లోపు వస్తే మనకి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఎస్సీకి అయితే ఒక 565 + 570 రేంజ్లో అయితే మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఎస్సీ కేటగిరీకి అయితే. ఓకేనా? అండ్ ఆల్సో ఎస్టీ కేటగిరీకి కూడా మనకి 570+ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా? అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్కి కూడా, ఈడబ్ల్యూఎస్ కంటూ ఒక
పర్ఫెక్ట్గా ప్రతి క్యాంపస్కి ఒక 100 సీట్లు ఉంటాయి కాబట్టి, సో 4 క్యాంపస్ కాబట్టి 400 సీట్లు ఓన్లీ వాళ్ళ వరకు మాత్రమే ఇస్తారు కాబట్టి వీళ్ళకి కూడా ఒక 580 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకేనా? సో ఇది అయిపోయింది. ఇప్పుడు క్యాప్ కేటగిరీ, పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఉన్నాయి కదా. సో వీళ్ళని మనం స్పెషల్ కేటగిరీ అని అంటాం అనమాట. సో స్పెషల్ కేటగిరీ ఏంటి బ్రో, వాళ్ళకి తోప అంటే తోపే ఒక పరంగా. ఇప్పుడు క్యాప్ కేటగిరీ అంటే ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ డిఫెన్స్ సైడ్ ఉంటారో సో వాళ్ళని క్యాప్ అంటాం అనమాట. అండ్ ఆల్సో పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్, మనకు తెలిసిందే కదా. అలానే మనకి ఇక్కడ చూసుకుంటే ఎన్సీసీ కూడా ఉంది, స్పోర్ట్స్ కూడా ఉంది. సో పిహెచ్కి మనకి 2% సీట్స్ ఉంటాయి అండ్ అప్రాక్సిమేట్లీ 20 సీట్లు ఉంటాయి ఒక క్యాంపస్కి. అలా 4 క్యాంపస్లు కాబట్టి 80 సీట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో పిహెచ్కి కూడా మనకి 1% అనుకుంటా మ్యాక్సిమం, అంటే 10 సీట్లు ఉంటాయి. సో 4 క్యాంపస్లు కాబట్టి 40 సీట్లు. ఎన్సీసీకి 0.5, సో 5 సీట్లు ఉంటాయి ఒక క్యాంపస్కి. 4 క్యాంపస్లు కాబట్టి 20 సీట్లు ఉంటాయి. ఓకేనా? సో స్పోర్ట్స్కి కూడా అప్రాక్సిమేట్లీ అలానే ఉంటుంది మ్యాక్సిమం అనుకుంటున్నాను. సో వీళ్ళకి ఎలా మార్కులు రావాలంటే వీళ్ళని మాత్రం వీళ్ళతో కంపేర్ చేయరనమాట. ఓకేనా? ఎందుకంటే అప్లై చేసిన వాళ్ళలో వాళ్ళకే పోటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాప్ కేటగిరీ అబ్బాయి ఉన్నాడు. సో క్యాప్ అంటే మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్ వాళ్ళే ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? సో అంటే ఇప్పుడు మీ డాడీ ఆర్మీ అయితే మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్కి వెళ్తాం కదా. సో అలా అనమాట, అలా అనుకోండి. ఇప్పుడు చూడండి, క్యాప్ కేటగిరీలో మనకి క్యాస్ట్ అయితే ఇంకేం చూడరు, జస్ట్ క్యాప్ అంటే క్యాప్ కేటగిరీ కింద చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి 580 వచ్చాయి, ఇంకొక అబ్బాయికి కూడా 580 వచ్చాయి. ఇద్దరు కూడా క్యాప్ కేటగిరీ. సో ఎవరికి ఇస్తారు సీట్ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలోంచి అంటే స్పెసిఫిక్గా సబ్జెక్ట్ వరకు మార్క్స్ వస్తారనమాట. అంటే మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్సు, సోషల్ ఉంటుంది కదా. సో అలాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాథ్స్ ఇస్తారనమాట. ఎవరికైతే మ్యాథ్స్లో ఎక్కువ వచ్చున్నాయో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. దెన్ ఆఫ్టర్ సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అలా ఉంటారనమాట. అలాగైతే మనకి సీట్స్ అయితే డివైడ్ చేస్తారు. ఇదే ఛాన్స్ మీకు ఒకవేళ నార్మల్ కేటగిరీలో కూడా ఎవరికైనా ఈక్వల్ వచ్చాయి మార్క్స్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఓకేనా? సో ఇదే టైప్ ఆఫ్ కేటగిరీ. అండ్ ఆల్సో పిహెచ్కి కూడా మనకి అప్రాక్సిమేట్లీ, సో ఈ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి సేఫ్ స్కోర్ అంటే ఒక కట్ ఆఫ్ అయితే ఉండదు అనమాట. ఒక లిమిటెడ్, ఒక సేఫ్ అని ఎంత మనం పెట్టుకుంటాం కదా. సో అలానే ఒక సేఫ్ స్కోర్ గురించి చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 580, కొన్నిసార్లు మేము చదివిన టైంలో ఏంటంటే 560 to 570 వాళ్ళకి వచ్చినప్పుడు కూడా మార్క్స్ వచ్చి ఉన్నాయి. సో అంటే మేము చదివినప్పుడు పాయింట్స్లేండి. సో ఇప్పుడు పాయింట్స్ అప్పుడు మ్యాక్సిమం 10/10 వచ్చిన వాళ్ళు మాకే కొంచెం డౌట్ ఉండేది సీట్ వస్తారా అని చెప్పేసి. అలాంటిది క్యాప్ కేటగిరీలో ఒక అబ్బాయికి అయితే 9.3 వచ్చాయి, వాడికి సీట్ వచ్చింది. పిహెచ్లో ఒకరికి 9 CGP వచ్చింది, వాళ్ళకి సీట్ వచ్చింది. అలా అనమాట. సో ఇక్కడ మీకు మినిమం మార్క్స్ అయితే 560 to 570 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా సీట్ వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ పెట్టిన దాంట్లో కూడా ఏమైనా కాంపిటీషన్ కానీ ఉంటే, అంటే ఉన్నవి చాలా తక్కువ సీట్లు కాబట్టి కాంపిటీషన్ ఏమైనా ఎక్కువ అయితే అప్పుడు మీకు కూడా కట్ ఆఫ్ నార్మల్ కేటగిరీ వాళ్ళకి లాగా వెళ్తుంది అనమాట. ఉన్న తక్కువ పర్సంటేజే ఇఫ్ ఇన్ కేస్ ఒక కాంపిటీషన్ ఎక్కువ అయితే ఇలా అయితే వెళ్తుంది అనమాట. ఇదనమాట మనకి ఓవరాల్గా ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి, సో IIITలో సీట్ రావాలంటే. ఓకేనా? అండ్ ఆల్సో 10th క్లాస్ తర్వాత ఈ విధంగా అయితే మీకు ప్రాసెస్ ఉంటుంది. అండ్ వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ వచ్చేసిన తర్వాత నుంచి ఏంటి ప్రాసెస్ ఎలాగా ఉంటుందని చెప్పేసి మనం అప్కమింగ్ వీడియోస్ చూద్దాం. సో మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు తెలిసిందే కదా, మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. సో ఎవరైనా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చూస్తున్నట్లయితే సో మీ పిల్లలకి చెప్పండి, ఇలా ఉంటుంది, ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటున్నాను అయినా చదువుకొని బాగుపడండి, సో IIITకి వెళ్ళండి అని చెప్పి చెప్పండి వాళ్ళకి. అండ్ ఆల్సో ఐఎమ్ ఫ్రమ్ ఆల్సో IIIT. సో నా బీటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది IIIT నుంచి. సో ఐ హ్యావ్ బెటర్ ఐడియా ఆన్ దిస్. సో దట్స్ వై ఐ మేకింగ్ దిస్ వీడియో. ఓకే? సో ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ అప్కమింగ్లో, ఇంకా మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా ఉన్నాయి, అవి ఆన్ ది వే వస్తాయి. ఓకేనా? సో అంతవరకు సీ యూ నెక్స్ట్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.